క్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ మరణాత దేవుని చిత్తమును బట్టి ఈరోజు శిలువ ధ్యానములలో శిలువ ఫలములు అనగా శిలువ చెట్టు ఫలించినటువంటి ఫలములు. శిలువ చిగురించి ఉన్నది ఒక మాట మనం చెప్పుకున్నాం. శిలువ పుష్పించి ఉన్నది నిన్నటి దినమందు మనం ధ్యానం చేశాం. ఈరోజు మరి ఒక సందేశం ఏమిటంటే, ఆ శిలువ చిగురించి పుష్పించి ఫలములను అది ఫలించి ఉన్నది అను మాటను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. చెట్లు 3 రకాల ఉపయోగాలను మనకిస్తూ ఉంటాయి. కొన్ని చెట్లు దానిని ఫర్నిచర్ కొరకు, కర్ర కొరకు వాడుతూ ఉంటారు. దానితో టేకు, రోజ్వుడ్ వంటి ఆ యొక్క చెట్లను ఫర్నిచర్ కొరకు ఉపయోగిస్తూ ఉంటారు. అవి ఎంతో అందంగా చూడముచ్చటగా మనకు కనబడుతూ ఉంటాయి. కొన్ని పుష్పముల కొరకు, ఈ చామంతి, మల్లి, గులాబీ ఇవన్నీ కూడా పుష్పముల కొరకు వాటిని నాటుతూ ఉంటారు. అందంగా శృంగారంగా కనపడడానికి గాను ఈ పుష్పముల కొరకు కొన్ని చెట్లను ఉపయోగిస్తూ ఉంటారు. మరికొన్ని కాయల కొరకు, దేవుడు సృష్టిలో ఇచ్చినటువంటి ఆహారము నిమిత్తము దేవుడు ఈ చెట్లను మన కొరకు ఇచ్చివేసినారు కనుక కాయల నిమిత్తము కొన్ని చెట్లు వాడబడుతూ ఉంటాయి, వేయబడుతూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా గమనించండి, కొన్ని కర్ర నిమిత్తము వాడుతూ ఉంటే, కొన్ని పువ్వుల నిమిత్తం వాడుతూ ఉంటే, మరికొన్ని కాయల కొరకు వాడబడుతూ ఉంటాయి. ఏ చెట్టు అయినా అది ఏపుగా పెరగాలి అంటే, ఏ చెట్టు అయినా అది ఫలించేదిగా ఉండాలి అంటే, ఏ చెట్టు అయినా అది పుష్పించేదిగా ఉండాలి అంటే, నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉండాలి. వాక్యంలో మనం చూస్తే, కీర్తన గ్రంథం 1వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తుతి కలుగునుగాక. నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ప్రియమైన వాళ్ళరా గమనించండి, దేవుని పిల్లలమైన మనం కూడా నాటబడిన చెట్టు వలె, ఎక్కడ నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె ఉంటే, ఆకు వాడని చెట్టుగా, తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టుగా, చేసే కార్యములన్నీ కూడా సఫలమయ్యేటటువంటి చెట్టుగా మనము ఉండగలుగుతాం. ప్రియమైన వాళ్ళరా, ఈ శిలువ చెట్టు యొద్దకు మనమందరము చేరి ఆయనతో అంట కట్టబడితే, ఆ శిలువ చెట్టుతో, ఆ శిలువతో, శిలువలో వేలాడుచున్నటువంటి దేవునితో మనము అంటగట్టబడిన వారమైతే మనము ఫలించు వారముగా ఉంటాము. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగెలు అని 15వ అధ్యాయంలో ప్రియమైన ప్రభువు తెలియచేసినట్లు యోహాను సువార్తలో దేవుని పిల్లలమైన మనందరం కూడా ఆయనను అంట కట్టబడిన వారమై, ఈరోజు మనందరం కూడా ఆ శిలువను అంట కట్టబడిన వారమై, శిలువతో మనం ఉన్నట్లయితే ఫలించు వారముగా ఉంటాం. 92వ కీర్తనలో మనము చూచితే, కీర్తన గ్రంథం 92వ కీర్తనలో 12, 13 వచనాలను మనం చూచినట్లయితే అక్కడ ఒక మాట కనబడుతూ ఉంది. నీతిమంతులు ఖర్జూరపు మొక్క వలె చిగురించుదురు, లేక మువ్వు వేయుదురు. లెబానోను దేవదారు వృక్షం వలె వారు ఏపుగా ఎదుగుదురు. 13వ వచనంలో, యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు దేవుని మందిరములో
వర్ధిల్లుదురు. దేవునికి స్తుతి కలుగునుగాక. మనం దేవుని పిల్లలమైన మనందరం కూడా సిలువను ఆశ్రయించి సిలువతో అంట కట్టబడిన వారమైతే, నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు అని వ్రాయబడినట్టుగా మనము నీటి కాలువల యోరను నాటబడిన వారముగా, అనగా నీరు అనగా వాక్యానుసారంగా ఆత్మీయ అర్థం ఏమిటంటే వాక్యము. నీరు అనగా వాక్యము. కాబట్టి వాక్యము వెదజల్లబడుతూ ఉన్న దేవుని మందిరం అనే ఆ యొక్క మందిరములో మనము నాటబడితే, అదే ఇక్కడ వ్రాయబడిన మాట, యెహోవా మందిరములో నాటబడిన వారమై. గమనించాలి, దేవుని పిల్లలమైన మనందరం కూడా సిలువ చెంతకు చేరి, దేవా నేను పాపినని వేడుకొని క్షమించబడి రక్షించబడిన మనము దేవుని మందిరములో నాటబడిన వారమైతే, దేవుని మందిరములో మనము ఆయన ఆవరణములో వర్ధిల్లే వారముగా ఉంటాము. గ్రహించాలి, సిలువ చెట్టు ఫలించింది, సిలువ చెట్టు ఫలములు కలిగినదిగా ఉన్నది. అలాగే మనం కూడా నీటి కాలువల యోరను అనగా వాక్యము దొరికేటటువంటి అమూల్యమైన స్థలముగు దేవుని మందిరములో నాటబడితే. భక్తులు పాడుతున్నారు, ఆంధ్ర క్రైస్తవ భక్తులు అలా పాడుతున్నారు, అందమగు నీ మందిరమునా పొందుగా మేము నీ సుందర కరుణామృతము మా బెందములయందు గ్రొలుటందుకు సుందరమైన యేసుని నామామృతము మాకెంతో రుచి అయ్యా. యేసు నీ నామామృతము మాకెంతో రుచి. అందమగు నీ మందిరమున పొందుగా మేము నీ సుందర కరుణామృతము మా డెందముల యందు గ్రోలుటందుకు సుందరమైన అంటూ భక్తులు వ్రాసినట్టుగా, అందమైనటువంటి దేవుని మందిరములో దేవుడు వినిపించేటటువంటి అమూల్యమైన దేవుని వాక్యం అనే నీరు ద్వారా మందిరములో నాటబడిన చెట్టు ఏపుగా పెరుగుచు మువ్వు వేయుచు కాయలు కాసేదిగా ఉంటుంది. కాబట్టి సిలువ చెట్టుతో అంటకట్టబడిన వారమై, దేవుని మందిరములో నాటబడిన వారమై, ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండవలసిన వారమై ఉన్నాం. మత్తయి సువార్తలో ఒక హెచ్చరిక మనకు కనబడుచు ఉన్నది. మత్తయి సువార్తలు 3వ అధ్యాయంలో యేసు ప్రభువును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ముందుగానే వచ్చినటువంటి బాప్తిస్మిచ్చేటటువంటి యోహాను గారి యొక్క బోధ మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చెట్టు ఎందుకు అంటే ఫలించడం కొరకు. చెట్టును ఓ కొబ్బరి చెట్టు, ఓ మామిడి చెట్టు, ఇలాగూ అనేక ఫలములిచ్చే చెట్లను మనం ఎందుకు భూమిలో నాటుతాము అంటే అది ఫలాలిచ్చి ప్రయోజనకరంగా ఉండాలని. ఒకవేళ అది ఫలములు లేనిదైతే దాన్ని నరికించి వేయుమని మనం ఆజ్ఞాపిస్తూ ఉంటాం. బైబిల్లో కూడా ఈ ఉదాహరణ మనకు, ఈ ఉపమానం మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతూ ఉన్నది. ఫలింపని ప్రతి చెట్టు, చెట్లు ఫలించుట కొరకే గనుక దేవుని పిల్లలమైన మనము విశ్వాస ఫలములు, ప్రేమ ఫలములు, ప్రియమైన వాళ్ళరా గమనించండి, వెలుగు ఫలములు, మారు మనసుకు తగిన ఫలములు, అలాగే దేవునికి ఇష్టమైన ఫలములు, ఆత్మ ఫలములు, నీతి ఫలములు, ఇవన్నీ మనం ఫలించవలసి ఉండగా ఒకవేళ మనం ఫలించకపోతే ఆ చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఈ చెట్టు ఎవరు అంటే విశ్వాసులమైన మనమే. మనం నరకబడకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనము సిలువ చెట్టుతో అంటా కట్టబడితే ఈ సిలువ చెట్టు చిగురించేదిగా ఉన్నది, ఈ సిలువ చెట్టు పుష్పించేదిగా ఉన్నది, ఈ సిలువ చెట్టు ఫలించేదిగా ఉన్నది. కనుక ఈ చెట్టు యొద్దకు వచ్చి మనము ఫలింపు పొందవలసిన వారమై ఉన్నాం. 3వ అధ్యాయం
మత్తయి సువార్తలోని 7వ వచనంలో మనం చూస్తే చివరి మాటల్లో మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఈ రోజుల్లో చాలామంది మేము మారు మనసు పొందామని చెబుతున్నారు, కానీ మారు మనసుకు తగిన ఫలాలు, మారు మనసుకు తగిన జీవితం, మారు మనసుకు తగినటువంటి ఆ నడవడిక వారిలో కనబడడం లేదు. సిలువ ఫలించింది కాబట్టి ఆ ఫలింపులో దేవుని పిల్లలమైన మనందరం కూడా ఫలించుటకు సిద్ధపడవలసిన వారమై ఉంటూ ఉన్నాము, గమనించాలి. వాక్యంలో చాలా ఫలాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అవన్నీ చెప్పడానికి మనకి ఇప్పుడు సమయం సరిపోదు, కానీ గలతీలకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు భక్తుడు తెలియచేస్తున్నటువంటి ఫలములను మనము గుర్తించవలసిన వారమై ఉంటూ ఉన్నాము, గ్రహించండి. 16వ వచనం నుండి మనం కొన్ని విషయాలు చదువుదాం. నేను చెప్పినదేమనగా 5వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించను. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అలరతో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఫలింపకూడని శరీర ఫలములేమిటి, ఫలింపవలసిన ఆత్మ ఫలములేమిటి, చాలా వివరంగా ఇక్కడ పౌలు భక్తుడు తెలియచేసిన వారై ఉన్నారు. నేను సమయాన్ని బట్టి కొన్ని మాటలు మీ ముందు ఉంచుతాను, గ్రహించండి. క్రీస్తు విశ్వాసి ఫలింపవలసిన ఫలాలు ఏమిటి, ముందుగా ఫలింపకూడని ఫలాలు ఏమిటో తర్వాత చెబుతాను. ముందు ఫలింపవలసిన ఫలములేమిటి అంటే 22వ వచనంలో, అయితే ఆత్మ ఫలమేమనగా సిలువను వెంబడించిన వాడు, సిలువతో అంట కట్టబడిన వాడు ఫలింపవలసిన ఫలములేమనగా అంటే ప్రేమ. ప్రేమ మొట్టమొదటి ఫలము. ప్రేమ అనేటటువంటి కాయలను కాయవలసి ఉన్నారు. ఏ ప్రేమ? అగాపే ప్రేమ, క్రీస్తు ప్రేమ. మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించవలెను అనేటటువంటి మాటను బట్టి, ప్రేమ అనగా స్వార్థాపేక్ష లేకుండా ఇతరుల కోసము శ్రేష్టమైన దానిని కోరుకొనుట, ఇతరుల కోసము పనిచేయుట, ఇతరులకు మేలు జరగాలని ఆశించుట. నాకు మేలు జరగాలని కాకుండా ఇతరులకు శ్రేష్టమైన దాని కలగాలని కోరుకోవడం, ఇతరులకు అవసరమైన వాటిని మనము అనుగ్రహింపచేయడం, వారి కొరకు ఇతరులకేవో జరగాలని మనం పని చేయడం, దీన్ని ఏమన్నారు అంటే ప్రేమ అన్నారు. ఈ ప్రేమనే మన ప్రియమైనటువంటి ప్రభు మన కొరకు కనపరిచిన వారై ఉన్నారు. ఈ లోకంలో అల్పులమైనటువంటి మనకు ఈ ప్రేమను ఆయన కనుపరిచి మనల్ని రక్షించిన వారై ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఇదే ప్రేమను ఫలించి ఎదుట వారికి ప్రేమనే మనమందరం కూడా పంచాలని దేవుడు మనకు ఆజ్ఞాపించిన వారై ఉన్నారు. ఆ క్రీస్తు ప్రేమనే లోకమునకు మనము వెల్లడి చేయాలి, లోకమునకు మనము ఫలించవలసిన వారమై ఉన్నాం. రెండవది సంతోషము. సంతోషం అనే కాయలు మనం కాయాలి. దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు మనకు సంతోషము, దేవుణ్ణి బట్టి సంతోషము, ఆయన మనల్ని ప్రేమించిన దాన్ని బట్టి సంతోషము. పాపులమైన మనలను, శత్రువులమైన మనలను ఆయన ప్రేమించినాడు, ఆయన మన యెడల కృప చూపినారు.
అయోగ్యులము అనర్హులమైన మనకు అర్హత కలిగించి కృప చూపిన వారై ఉన్నారు. కాబట్టి ఆయన ప్రేమను తలంచుచు, ఆయన కృపను తలంచుచు, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలను తలంచుచు, అల్పులమైన మనలను ఏ విధంగా ఆశీర్వదించి అభివృద్ధి పరిచారో ఈ ఆశీర్వాదాలన్నింటినీ తలంచుచు, దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానములన్నింటినీ తలంచుకుంటూ ఆ నిరీక్షణతో దేవునితో మనకు కలిగినటువంటి సాన్నిహిత్యం, తండ్రి ప్రభు అంటూ ఆయన సాన్నిధిలో చేరి ఆయనతో ఆయన కుటుంబంలో సభ్యులంగా మనం మార్చబడినటువంటి ఈ ప్రేమ, ఈ కృప, ఈ ఆశీర్వాదం, ఈ వాగ్దానాలు, దేవునితో మనకున్నటువంటి ఈ సాన్నిహిత్యం అంతటిని తలంచుకొని ఆనందము, ఇదే సంతోషము. దేవుని సన్నిధిలో ఈ సంతోషంతోనే ఉండాలి. చాలామంది ఏదో పోగొట్టుకున్నట్టుగా దేవుని సన్నిధిలో కూర్చుంటారు, కానీ ఏదో పోగొట్టుకున్నట్టుగా దేవుని సన్నిధిలో మనము కూర్చుండట కాకుండా దేవుడు మన ఎడల చూపిన ప్రేమ, అల్పులమైన మనకు చూపించినటువంటి ఆ కృప, అనర్హులమైన మనకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, ఈ దేవుని పిల్లలకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆయనతో మనకున్నటువంటి సాన్నిహిత్యము, ఇదంతా జ్ఞాపకం చేసుకొని ఆనందముతో దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట సంతోషము. ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసునొద్దకు రమ్ము. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక మరి ఒక ఫలము ఏమిటి అంటే సమాధానము. సమాధానము ఈ విశ్వాసికి పరలోకపు తండ్రికి అంతా సామరస్యంగానే ఉంది అనే అవగాహన. ప్రియమైన వాళ్ళరా గమనించండి, అంటే ఒకప్పుడు మనము పాపాన్ని బట్టి శత్రువులమై ఉన్నాము, పాపాన్ని బట్టి దేవునికి విరోధముగా ఉన్నాము, పాపాన్ని బట్టి దేవునికి దూరముగా ఉన్నాము. ఇలాంటి దూరముగా ఉన్న మనలను, ఇలాంటి మరి పాపస్థితిలో ఉన్న మనలను, శత్రువులమై ఉన్నటువంటి మనలను దేవుడు సమాధానం కలిగించి ఉన్నారు. పరలోకపు తండ్రికి మనకు అంతా సామరస్యంగానే ఉంది అనే అవగాహన ఫలితముగా మన హృదయములలో, మన మనసులలో కలిగే నెమ్మది, మన మనసులలో కలిగే ప్రశాంతత ఏమిటి అంటే సమాధానము. ఇదే సమాధానాన్ని మన ఇరుగు పొరుగు వారి ఎడల కూడా మనం కనపరచాలి. శత్రుత్వాన్ని తొలగించి వేసుకొని ఇంకా శత్రువుగా మన తోటి వాణిని చూడకుండా, ఇంకా అతనిని మనకు విరోధిగా భావించకుండా, అతనితో మనము, మనతో అతను సామరస్య పూర్వకమైనటువంటి అవినవ భావ సంబంధమును ఏర్పరచుకున్న వారమై సమాధానం కలిగి ఉండాలి. ఇది మనం ఫలించాలి. నా దేవుడితో నాకు సమాధానం వచ్చిందని చెప్పుకుంటున్నాం, కానీ నా ఇరుగు పొరుగు వానితో కూడా నేను సమాధానపడి ఉన్నానని చెప్పలేని దుస్థితిలో నేటి క్రైస్తవ్యము కనబడుతూ ఉంది. ఈ ఫలాలు మనం ఫలించాలి. సమాధానం అనేటటువంటి ఫలము. ఇక మరి ఒక ఫలము ఏమిటి అంటే దీర్ఘశాంతము, అనగా త్వరగా కోపించకపోవుట, కష్టమైన ఇబ్బందులైన వాటిని భరించుట, సహనం వహించుట, నిరాశ చెందకపోవుట. నిరాశ చెందకపోవుట. పౌలు గారు అన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము, ఓపికతో పరిగెత్తుదము. కాబట్టి దీర్ఘశాంతము, త్వరగా కోప్పడకుండా, కష్టాలన్నింటినీ భరించుకుంటా, సహనమును వహించుకుంటా, నిరాశ చెందకుండా, అలసిపోకుండా, ఆగిపోకుండా, నెమ్మదిగా దేవుణ్ణి చూస్తూ సాగిపోవుట. అందుకే అక్కడ పౌలు గారు రాసిన, ఆయన తన ఎదుట, యేసు ప్రభుని గురించి వర్ణిస్తూ, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును భరించి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నారు అన్నారు. కాబట్టి దీర్ఘశాంతము కలిగిన వారమై మనము సాగిపోవలసిన వారమై ఉన్నాం. గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ దీర్ఘశాంతం అనేటటువంటి మరి యొక్క ఫలము.
ఇక దయాళుత్వం ఐదవ ఫలం ఏమిటంటే, దయాళుత్వము అనగా ఇతరులను బాధపరచకపోవుట, ఎవరికి నొప్పి కలిగించకుండుట, మన మాటల ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, మన కార్యముల ద్వారా కానీ ఎదుటి వారిని హింసింపకుండుట, ఎదుటి వారిని బాధ పెట్టకుండుట, ఎదుటి వారిని మాటలతో చంపకుండుట, మన పదునైన మాటలతో వాడైన మాటలతో ఎదుటి వారిని హింసింపకుండుట, బాధింపకుండుట, ఇది క్రైస్తవుడు ఆత్మ ఫలములు ఫలించాలి. ఇది సిలువ ఫలము. సిలువను గూర్చి మనం ఏమి నేర్చుకున్నాం? ఇంతకాలంగా సిలువ ధ్యానములు చేయుచున్న మనము సిలువ యొద్దకు వచ్చి ఏమి నేర్చుకున్నాం? దయాళుత్వము, ఇతరులను బాధపరచకుండా ఉండడం, ఎవరికి నొప్పి కలిగించకుండా ఉండడం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండడం, మన క్రియల ద్వారా కానీ మన మాటల ద్వారా కానీ ఎవరిని సూటిపోటు మాటలు మాట్లాడి ఇబ్బంది పెట్టకుండడం. వాటన్నిటిని సహించిన ప్రభువు వలె మనం కూడా సహించడం నేర్చుకోవాలి. అందుకే ఈ ధ్యానములు, దయాళుత్వము, సిలువ ఫలములలో ఒక ఫలం ఏమిటి అంటే దయాళుత్వము. దేవునికి స్తుతి కలుగును గాక. తరువాత మంచితనము. మంచితనము లోకమునకు మనం వెల్లడి చేయవలసినటువంటి మరి ఒక ఫలము ఏమిటి అంటే మంచితనము. సత్యం విషయంలో, నీతి విషయంలో రోషము కలిగి ఉండడం, సత్యాన్ని ప్రకటించడానికి, నీతిని ప్రకటించడానికి విషయంలో రోషం కలిగి ఉండడం, దుష్టత్వం పట్ల ద్వేషం కలిగి ఉండడం. దుష్టత్వం పట్ల ద్వేషం, సత్యం పట్ల, నీతి పట్ల రోషం మనం కలిగి ఉండి, ప్రియమైన వాళ్ళరా గమనించండి, సాగిపోవడమే మంచితనం. ఇది మన క్రియల్లో కనబడుతూ ఉండాలి. యేసుప్రభు వారు ఆ యొక్క దేవాలయాన్ని దొంగల గుహగా మార్చివేసినప్పుడు ఇది ప్రార్థనా మందిరం అనబడును, దీన్ని మీరు దొంగల గుహగా చేశారని, ఆ సత్యం విషయంలో, నీతి విషయంలో రోషం కలిగి ఉండినట్లుగానే, దుష్టత్వం పట్ల ద్వేషం కలిగి ఉన్నట్లుగానే మన క్రియల్లో, మన కార్యాల్లో, మన పనుల్లో, మన మాటల్లో ఈ మంచితనాన్ని మనం వ్యక్తపరుస్తూ ఉండాలి, గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, ఆ పిదప మరి యొక్క ఫలము, ఏడవ ఫలం ఏమిటంటే విశ్వాసము. విశ్వాసము. ప్రియమైన వాళ్ళరా గమనించండి, మనము ఎవరికి సమర్పణ చేయబడ్డామో, ఎవరి యందు నమ్మిక ఉంచామో, ఎవరి యందు విశ్వాసం ఉంచామో వారి పట్ల సంపూర్ణమైనటువంటి నమ్మకత్వం, చలించని రాజభక్తిని కలిగి ఉండడమే విశ్వాసము. మనం ఎవరినైతే నమ్మామో, ఎవరి ఎందైతే విశ్వాసం ఉంచామో, ఎవరినైతే ఏ సిలువనైతే మనం దేవుడిగా భావించి ఆ సిలువ చెంతకు చేరామో వారి ఎడల సంపూర్ణమైనటువంటి భక్తిని కలిగి ఉండడమే ఏమన్నారు అంటే విశ్వాసము. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. కొన్నిసార్లు మనకు ఈ విశ్వాసము సడలిపోతూ ఉంటుంది. ఆ సమయంలో కూడా దేవుని వైపు చూచినప్పుడు ఆయన మనకు అటువంటి విశ్వాసాన్ని కలుగు చేయువారై ఉంటూ ఉన్నారు. అందుకే దైవజనులు రాశారు, విశ్వాసము లేని విసుగుదల సమాయాన విశ్వాసమిమ్మని వేడుకొనుము, విశ్వమంతటిని గావించిన నీ తండ్రి విశ్వాసంబునుగా వింపాలేడా. గమనించండి. ఇక ఎనిమిదవ ఫలము ఏమిటి అంటే సాత్వికము. అంటే దేవుని పిల్లలైన వారు నిగ్రహం కలిగి ఉండాలి. తనను తాను తగ్గించుకొని లోబడి ఉండవలసిన విషయములలో లోబడి తగ్గించుకోవలసి ఉన్నారు. బలము, ధైర్యములతో కూడినటువంటి నిగ్రహం కలిగి ఏ విషయాల్లో తనను తాను తగ్గించుకోవాలో. కొన్నిసార్లు ఎదుటివాడు మనతో మాట్లాడినప్పుడు మనలో అహం ముంచుకొస్తుంది, అహం పొంగుకొస్తుంది. వీడా నాకు చెప్పేది, వాడెంత, వాడు కూడా నాకు చెప్పేవాడేనా అనుకునేటప్పుడు సాత్వికం తగ్గిపోయి రోషం పెరిగిపోతుంటుంది. ఇప్పుడు మనం నిగ్రహం కలిగి ఉన్నాం. మళ్ళీ మనం తగ్గించుకొని ఎదుటివాడు చెప్పే మాటను వినమ్రంగా వినగలిగితే, అందులో ఉన్న నీతిని మనము తీసుకోగలిగితే
అప్పుడు మనం సాత్వికులమై ఉండగలుగుతాం. చాలామంది ఈ సాత్వికాన్ని కోల్పోయి ఎదుటివారు చెప్పేటటువంటి సలహాను కూడా పాటించకుండా వీరు కూడా నాకు చెప్పవచ్చారే అన్నట్టుగా మరి హెచ్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే తగ్గింపు లేని జీవితం. అందుకే సాత్వికము కోల్పోతున్నారు, నిగ్రహాన్ని కోల్పోతున్నారు. కాబట్టి బలము ధైర్యాలతో కూడినటువంటి నిగ్రహంతో తనను తాను తగ్గించుకొని లోబడి ఉండవలసిన విషయములలో, తగ్గించుకోవలసినటువంటి విషయాల్లో తగ్గించుకుంటూ సాగిపోవడాన్ని ఏమన్నారు అంటే సాత్వికము. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనేటటువంటి మాట. మిక్కిలి కోపిష్టి వాడైన మోషే మిక్కిలి సాత్వికుడుగా మారినట్లు సిలువ చెంతకు చేరిన వారు మిక్కిలి సాత్వికులుగా మార్చబడవలసి ఉన్నారు. ఇక ప్రియమైన వాళ్ళరా, ఆశా నిగ్రహము 9వ ఫలము. ఆశా నిగ్రహము ఏమిటి? ఆశా నిగ్రహం అంటే కోరికలను, ఆశలను, అనుభూతులను అదుపులో ఉంచుకోగలిగిన సామర్థ్యం. అనేకమైన కోరికలు, అనేకమైనటువంటి ఆలోచనలు మనకు ఉంటూ ఉంటాయి. ప్రియమైన వాళ్ళరా, వాటిని మనము అదుపు చేసుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గ్రహించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కోరికలను అదుపు చేసుకొనుట గమనించాలి. 9 విషయములను మనము ధ్యానం చేశాము. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ ఫలములన్నిటిని కూడా మనము ఫలించవలసిన వారమై ఉన్నాము. గ్రహించాలి. ఇంకా ఫలించకూడని ఫలములు ఏమిటి? చాలా త్వరగా సింపుల్గా నేను త్వరగా చెప్పేస్తాను. ఆ జారత్వము, వ్యభిచారము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, హత్యలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ సంపూర్ణంగా వివరించడానికి సమయం లేదు, కానీ త్వరగా చెప్పేస్తాను. జారత్వం అంటే భార్య కానీ వేరొక వ్యక్తితో నెరిపేటటువంటి లైంగిక సంబంధాన్ని జారత్వం అంటారు. అనైతికమైన లైంగిక సంబంధాలను వ్యభిచారము అంటారు. హృదయాన్ని నుండి వచ్చేటటువంటి దుష్ట తలంపులన్నింటినీ కూడా అపవిత్రత, సిగ్గులేని విచ్చలవిడి ప్రవర్తన, కాముకత్వము, దేవుని కంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమించడము, విగ్రహారాధన, మంత్ర విద్య, ప్రేతాత్మల పూజ, గారడీ విద్య, దయ్యాలను ఆరాధించడంతా కూడా అభిచారము. తీవ్రమైనటువంటి విరోధ భావములు, చర్యలు, అయిష్టత, శత్రుభావము, ఇదంతా కూడా ద్వేషము. కలహము అంటే పోట్లాట్లు, శత్రుత్వము, ఆధిక్యత కోసం పోరాటం, ఇదంతా కూడా కలహములు. మత్సరములు అంటే మరొకరి విజయాల మీద అసూయపడ్డం, ప్రియమైన వాళ్ళ అసహ్యత కలిగి ఉండడం, కోపం కలిగి ఉండడం, ఇదంతా కూడా మత్సరములు. క్రోధములు అంటే రెచ్చిపోయేంత కోపం, హింసాయుతమైనటువంటి మాటలు, మరి ఇవన్నీ కూడా ఏమిటి అంటే క్రోధములు. కక్షలు అంటే స్వార్థపు కోరికలు, దానికోసం ఎదుటివారిని ఇబ్బంది పెట్టడం, ఏమిటంటే కక్షలు. భేదములు అనగా వాక్యంలోని విరోధమైనటువంటి బోధలన్నీ కూడా ప్రవేశపెట్టడం. విమతములు అనగా సమాజంలో ఉన్నటువంటి స్వార్థ గుంపులు, సంఘ ఐక్యతను విచ్ఛిన్నం చేయడం, ఇదంతా కూడా విమతములు. అసూయలు అనగా మన ఇష్టపడేది మన దగ్గర లేకుండా వేరొకరి దగ్గర ఉన్నప్పుడు దానిపై అయిష్టత కలిగి బాధపడ్డాన్ని అసూయ అంటారు. హత్యలు అనగా చట్టవిరుద్ధంగా కక్షలతో మనిషిని హతమార్చుట. మత్తతులు అనగా మత్తు పానీయాలు సేవించడం, శారీరక మానసిక నియంత్రణ కోల్పోవడం, ఇదంతా కూడా మత్తతులు. అలరితో కూడిన ఆటపాటలు అనగా అధికంగా వినోదించడం, తిండిబోత్తనం, మత్తు పానీయాలు, మాదక ద్రవ్యాలు, లైంగిక సంభోగాలతో కూడినటువంటి సమావేశాలు, ఇవన్నీ కూడా అలరితో కూడినటువంటి ఆటపాటలు. వీటన్నిటిని మనం ఫలించు వారముగా కాకుండా ఆత్మ ఫలములను ఫలించే వారంగా మీరు ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. సిలువ యొద్దకు వచ్చిన మనం సిలువ ఫలాలను ఫలిస్తూ దేవుని మహిమ కొరకు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము. నీ పిల్లలు ఫలించేవారుగా, ఆత్మ ఫలములు ఫలించేవారుగా, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవారు, నీతి ఫలాలు, వెలుగు ఫలాలు ఫలించేవారుగా, మీకు ఇష్టమైన ఫలాలు ఫలించేవారుగా,
నీ పిల్లైన వారందరినీ కూడా సిద్ధపాటు చేయము, ఘనత కీర్తి పొందుము, ప్రార్థనకు నెరవేర్పేము. క్రీస్తు యేసు నామంలో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా దినహరిని మాకు దయచేయము, మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధాలను క్షమించుము, మమ్మల్ని శోధనను తీయకు, ముక్కి నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయి ఉన్నవి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనెల్లరకు, ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మరణం.